హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను డి బాలాజీ. కాంపిటేటివ్ మ్యాథ్స్ సంబంధించి మ్యాథ్స్ని యూట్యూబ్ క్లాస్లో చెప్తున్నాను. అందులో భాగంగా మొదటగా ఆర్థమెటిక్ మ్యాథ్స్ సంబంధించి పర్సంటేజ్ చాప్టర్ని తీసుకున్నాను. పర్సంటేజ్ చాప్టర్ ఎందుకు తీసుకున్నానంటే పర్సంటేజ్ చాప్టర్ ద్వారా ఫ్రాక్షన్స్ వాటి స్టాండర్డ్ పర్సంటేజ్ వాల్యూస్ తెలిస్తే మనకి ఆ తర్వాత ఆపై చాప్టర్స్ అన్ని ఈజీ అవుతాయి కాబట్టి ముందు చాప్టర్ని తీసుకున్నాను. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోతాం. రైట్, పర్సంటేజ్ శాతములు. శాతము అనగా డెఫినేషన్ చూద్దాం, నిర్వచనం. శాతం అనగా 100 సమాన భాగాలలో ఒక భాగాన్ని ఒక శాతం అని అంటాం. 1 part out of 100 equal parts is known as 1%. 100 సమాన భాగాలలో ఒక భాగాన్ని ఒక శాతం అని అంటాం. ఇది నిర్వచనం. 100 సమాన భాగాలలో ఒక భాగాన్ని ఒక శాతంగా నిర్వచిస్తాం. నేను దీనికి ఇరువైపులా 100 చే మల్టిప్లై చేస్తున్నా. 100 into 1% equal 1/100 into 100. ఇరువైపులా నేను 100 చే మల్టిప్లై చేస్తున్నాను. తద్వారా ఏ విధంగా మారిపోతుంది? దట్ ఇంప్లైస్ 100 into 1, 100% equal 100/100, 1 యూనిట్ అంటున్నాను. 100% అంటే ఒక యూనిట్, లేదా ఒక యూనిట్ అంటే 100%. 1% equal 1/100. ఇంకా పర్సంటేజెస్ని ఏ విధంగా అంటాం మనం అంటే శాతము అనగా ప్రతి 100కు అని అర్థం. శాతము అనగా ప్రతి 100కు అని అర్థం. Percentage means for 100 or hundreds. Hundreds అంటే 100వ వంతు. శాతం అనగా ప్రతి 100కు లెక్కిస్తామని అర్థం, లేదా 100వ వంతు అని అర్థం. ఉదాహరణకి ఒక విద్యార్థికి 70% మార్కులు వచ్చాయి అనుకుందాం. 70% మార్కులు. దీని అర్థము 70% అంటే 100కి ఎన్ని వచ్చాయని అర్థము? 70. 100కు 70 మార్కులు వచ్చాయి. ఒక విద్యార్థికి 90% మార్కులు వచ్చాయి, 90% మార్కులు వచ్చాయంటే అర్థము ఆ విద్యార్థికి 100కు 100కి 90 మార్కులు వచ్చాయని అర్థం. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శాతాలను భిన్న రూపంలో రాశాం. ఇవి శాతాలు, ఇవి వాటి యొక్క భిన్న రూపాలు. శాతాలను భిన్న రూపంలో రాస్తే ఆ భిన్నాల యొక్క హారాలు ఏమవుతున్నాయి? 100. కాబట్టి గమనికేంది? శాతములు అనగా 100 హారంగా గల భిన్నములు అని కూడా అనవచ్చు. పర్సంటేజ్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ విత్ డినామినేటర్ 100. నేను ఇక్కడ శాతాలను భిన్న రూపంలో రాసా. శాతాలను భిన్న రూపంలో రాస్తే వాటి యొక్క హారాలు పరిశీలిస్తే 100 ఉంది కాబట్టి శాతములను, పర్సంటేజ్లను భిన్నాలుగా రాయొచ్చు. ఆ భిన్నాల యొక్క హారాలు మనకి 100గా ఉంటాయని చెప్తాం. ఒక ప్రాక్టికల్ మీనింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ భిన్నాలను పర్సంటేజ్ రూపంలో ఎలా మారుస్తామో ఒక ప్రాక్టికల్ మీనింగ్ తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఈ బీకర్ లోకి వాటర్ నింపుతున్నాను అనుకుందాం. నేను ఈ బీకర్ లోకి వాటర్ నింపుతున్నాను. ఈ బీకర్ ని నేను 4 సమాన భాగాలు చేశాను. ఈ బీకర్ నేను 4 సమాన భాగాలు చేసి అందులో 3 భాగాల్లో నేను నీరు నింపా. సో వాటర్, నీటి యొక్క భిన్నం రాద్దాం. మొత్తం 4 సమాన భాగాలలో 3 భాగాలు నీటి నిండి ఉంది. ఖాళీ ఎంత ఉంది? ఎంటీ. మొత్తం 4 భాగాల్లో 1 భాగం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇది నీటి యొక్క విలువ భిన్న రూపంలో, బీకర్ ఉన్న ఖాళీ ఉన్న విలువ భిన్న రూపంలో. దాన్ని నేను ఇప్పుడు వాటర్ పర్సంటేజ్ కావాలి. ఈ బీకర్ లో ఉన్న నీటి శాతం. శాతం కొరకు నేనేం చేస్తున్నాను? భిన్నాన్ని శాత రూపంలోకి మార్చాలంటే, భిన్నాన్ని శాత రూపంలోకి మార్చాలంటే ఇంటూ 100% చే గుణించాలి. ఇంటూ 100 చే గుణించి శాత గుర్తు ఉపయోగించాలి. 4 1 4 25 3 25 75 325 75% వాటర్ ఉంది.
ఆటోమేటిక్ గా ఖాళీ ఎంత ఉంది? 25% ఉంది. అది ఎలాగో చూద్దాం. Now we are calculating empty percent, that is 1/4 into, to calculate percentage we have to multiply with 100 and put a decimal, not decimal, percentage symbol. Now 4 ones, 4 25s, 125s are 25%. Yes, that is water percentage in the beaker is 75% and empty percent in the beaker is 25%. బీకర్లో ఉన్న నీటి పరిమాణం శాతంలో 75%, ఖాళీ పరిమాణం 25%. రైట్, వదిలేద్దాం. కన్వర్షన్స్ ఇంటూ దేర్ పర్సంటేజ్. ఈ క్రింది వాటిని ఒక దశాంశ సంఖ్య తీసుకున్నా, ఒక నిష్పత్తి తీసుకున్నా, ఒక అంకె తీసుకున్నా, వీటిని మనము శాత రూపంలోకి ఎలా మార్చాలో చూద్దాం ఇప్పుడు. రైట్, 375 ఎన్ని దశాంశ స్థానాలు ఉన్నాయి? 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు. 10th, 100th, 1000th. నేను దశాంశ బిందువును తీసివేస్తే హారంలో 1000 వస్తుంది. ఎందుకు? 3 దశాంశ స్థానాలు ఉంది కాబట్టి. కానీ నేను దీన్ని దేనిలోకి మార్చాలి? శాతంలోకి మార్చాలి. మనకు తెలుసు, దేన్నైనా శాతంలోకి మార్చాలంటే 100 చే గుణించి శాత గుర్తు రాయాలి. 100 చే గుణించి శాత గుర్తు రాస్తున్నాం. రైట్, 2 zeros 2 zeros కట్. 375/10. హారంలో ఒకటి పక్కన ఒక 0 ఉంది కాబట్టి ఒక దశాంశ స్థానం వస్తుంది. 37.5%. 37.5%. ఈ విధంగా ఒక దశాంశ సంఖ్యను శాత రూపంలో మార్చవచ్చు. నిష్పత్తిని మనము భిన్న రూపంలో రాయొచ్చు. ఎందుకు? A:B అనగా అర్థము A/B, రెండు పోల్చడమే. A:B అనగా AB-లను పోల్చడమే, A/B అనగా రెండింటిని పోల్చడమే. కాబట్టి నేను దీన్ని శాత రూపంలోకి మార్చాలంటే ఇంటూ 100% గుణించాలి. ఇప్పుడు 5 ఒకట్ల 5 20లో 100, 1 × 20 20%. 1:5 అనగా 20%. 1 నిష్పత్తి 5 అనగా 20%. ఇప్పుడు కేవలం ఒక అంకె తీసుకున్న 2. మనకు తెలుసు 1 యూనిట్ అంటే 100%. 1 అనగా 100%, 2 అనగా 200%. ఎలా వచ్చింది? ఈ విధంగా చూసుకున్నాం. ఏ సంఖ్యనైనా అది భిన్న రూపంలో ఉండని, నిష్పత్తి రూపంలో ఉండని, దశాంశ రూపంలో ఉండని, అంకె లేదా సంఖ్య రూపంలో ఉండని, దాన్ని శాతంలోకి మార్చాలంటే 100 చే గుణించి పర్సంటేజ్ గుర్తు రాస్తాం. 2 × 100 200%. కాకపోతే మనకు ఈ మెథడ్ రావాలి. 1 యూనిట్ 100% అయితే 2 యూనిట్లు 200%. ఓకే రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ కాన్సెప్ట్, ఇలా 1 యూనిట్ 100%, 1/2 యూనిట్లు ఎన్ని శాతము, 1/3 ఎన్ని శాతం, 1/3 యూనిట్లు ఎన్ని శాతము లెక్కిద్దాం. మొత్తం పర్సంటేజ్ చాప్టర్లో మన వేళ్ల మీద లెక్క పెట్టాలి. ఈ పట్టిక, ఇప్పుడు రాయబోయే పట్టికను మనం వేళ్ల మీద లెక్కగలిగితే మనకు షార్ట్ కట్స్ ఈజీగా అవుతాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, most important concept. విద్యార్థులందరినీ బట్టి పట్టినా పర్లేదు. మనకు తెలుసు 1 యూనిట్ అనగా, 1 యూనిట్ అంటే 100%. దశాంశ రూపంలో 100, పర్సంటేజ్ రూపంలో కూడా 100. అది నేను 1 యూనిట్ని సగం చేస్తే, దట్ ఈస్ 1/2 యూనిట్ అయితే, ఇక యూనిట్ అనే వాటి రాయండి. 1ని సగం చేస్తే దాని శాతాన్ని కూడా సగం చేస్తాం, 50%. ఇక్కడ కూడా 50%. నెక్స్ట్ 1 యూనిట్ నేను 3 సమాన భాగాలు చేశాను. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 100ని 100%ని 3 సమాన భాగాలు చేస్తున్నాను. దీని సుమారు విలువ ఎలాగో కనుక్కుందాం. చూడండి, 2 విధాలు రాస్తాను. 100ని నేను 3 భాగిస్తా, ముళ్ళ 9, 1 ఈ 0 దించుకుందాం, మళ్ళీ ముళ్ళ 9, 1 మిగిలింది. ఇక్కడ దశాంశ బిందువు రాసి, ఇక్కడ దశాంశ బిందువు రాసి కొన్ని సున్నాలు మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు.
ఈ యొక్క జీరోని దించుకుంటా నేను, మళ్ళా ముళ్ళ 9 1, ఈ జీరోని దించుకుందాం 0 10 అవుతుంది, మళ్ళీ ముళ్ళ 9. ఇది అంతం కాదు, అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశం. నైదర్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇక వస్తూనే ఉంటుంది. దీన్ని మనము 100/3% అనగా 33.33% సుమారు విలువ తీసుకుంటాను నేను. 2 స్థానాల వరకే, ఎన్ని స్థానాలు తీసుకుని రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క సుమారు విలువ దశాంశ రూపంలో 33.33%. అది నేను ఎగ్జాక్ట్ విలువ రాయాలి, ఖచ్చిత విలువ రాయాలి. 100ని నేను 3చే ఖచ్చితంగా భాగించే ప్రయత్నం చేద్దాం. ముళ్ళ 9 1 0 ముళ్ళ 9 శేషం 1 అంతే. అనగా 100లో 33 ముళ్ళు పోగా 1 మిగులుతుంది. దీన్ని ఏ విధంగా రాస్తాం? 33 పూర్ణాంకం శేషం లవంగా భాజకం హారంగా 33 పూర్ణాంకం 1/3% రాస్తాం. సో పర్సంటేజ్ ఇది ఖచ్చిత విలువ. 33 పూర్ణాంకం 1/3 అనేది ఎగ్జాక్ట్ ఖచ్చిత విలువ. 33.33% అనేది సుమారు విలువ, అది ఖచ్చిత విలువ కాదు. అలాగే 1/4 అని అనుకోండి, 100ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ 25 వస్తుంది, ఇది కూడా 25%. 1/6 5 1/5 100ని 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 20%. 1/6 16.66. ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 16.66 చూద్దాం. దీన్ని కూడా 100చే భాగిస్తే, 100ని 6చే భాగిస్తే 6 1 6 4 మిగులుతుంది 0, 6 6 36 4 మిగులుతుంది. ఈ 2 స్థానాలు దశాంశ బిందువు రాసి కొన్ని 0 రాసుకుందాం. 0 దించుకుంటాను నేను, మళ్ళీ 6 6 36 4 శేషం, మళ్ళీ ఈ 0 దించుకుందాం 6 6 36. ఇక వెళ్తూ ఉంటుంది, ఎండ్ కాదు, ఇక్కడ కూడా ఎండ్ కాదు. కాబట్టి ఇది 100/6% అంటే 16.66% అంట. అలాగే ఇక్కడ చూద్దాం, 100ని 6చే శేషం వచ్చే విధంగా భాగిద్దాం. 6 1 6 4 40 0 6 6 36 4 మిగులుతుంది. 16 పూర్ణాంకం 4/6 రాయొచ్చు, కానీ ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 2 2 3. కాబట్టి దీన్ని 16 పూర్ణాంకం 2/3% రాస్తాం. ఇక్కడ ఎంత వస్తుంది? 16 పూర్ణాంకం 2/3%. ఇది ఖచ్చిత విలువ, ఇది సుమారు విలువ 1/6కి. అలాగే 1/7 14.28 14 whole 2/7%. 1/8 12.5%. ఇది ఖచ్చిత విలువ, మళ్ళీ 12.5%. 1/9 11.11% సుమారు విలువ. 11 whole 1/9% ఖచ్చిత విలువ. 1/10 10%. 10%. 1/11 9.09%. 9 whole 1/11%. ఈ విధంగా నేను మిగిలిన మీరు ప్రాక్టీస్ చేయండి. నేను కావాల్సినన్ని నేను ఒక బాక్స్ రూపంలో రాస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పాను. ఇంతకుముందు 1/11 దాకా చూసాము. నా 1/12 దశాంశ రూపంలో 8.33%, పర్సంటేజ్ రూపంలో 8 whole 1/3%. 1/13 దశాంశ రూపంలో 7.69%, పర్సంటేజ్లో 7 whole 9/13. ఈ విధంగా మనకు అవసరమయ్యేదాకా 1/50 వరకు రాయడం జరిగింది. ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే రాయడం జరిగింది. వీటిని విద్యార్థులు బట్టి పట్టడము లేదా బాగా ప్రాక్టీస్లో నేర్చుకోవడం చేయడం వల్ల ఈ పర్సంటేజ్ చాప్టర్ టోటల్ మొత్తం ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడింది. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు మనము నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. కాన్సెప్ట్ పేరు వచ్చేసి శాతములను వాటి భిన్న రూపంలోకి మార్చడం. కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజెస్ ఇంటూ దే స్టాండర్డ్ ఫ్రాక్షన్స్.
ఈ కాన్సెప్ట్స్ కనుక రాగలిగితే మీకు క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతాయి అన్నమాట. చూద్దాం. ఫస్ట్ 75% ని ఫ్రాక్షన్ రూపంలో రాయాలి. మనకు తెలుసు 25% ఈజ్ 1/4. 25% యొక్క భిన్నము 1/4. ఇంతకుముందే నేర్చుకున్నాము. మరి 25కి ఎన్ని రెట్లు చేద్దాము? 3 రెట్లు చేస్తే 75% వస్తుంది. సో దేర్ఫోర్ ఇక్కడ కూడా ఎన్ని రెట్లు చేయాలి? 3 రెట్లు చేయాలి. 3/4 వస్తుంది. 75% అనగా 3/4. రైట్. 60%. నేను ఇంకొక మెథడ్లో చెప్తాను. 20% అంటే మనకి 20% అనగా 1/5. 20% అనగా 1/5. మరి 20కి ఎన్ని రెట్లు? 3 రెట్లు. కాబట్టి ఇక్కడ కూడా 3 చే గుణించండి. దట్ ఈస్ 3/5. 60% అనగా 3/5. 45%. నేను దీన్ని 9 into 5% రాయొచ్చు. కానీ మనకు తెలుసు 5% వాల్యూ 1/20. కాబట్టి 45% వాల్యూ 9/20. 45% వాల్యూ 9/20. 5% విలువ 1/20 అయితే దానికి 9 రెట్లు 9/20. 63.63. చూడండి, 6363 ఇలాంటి ఆర్డర్లో, అలాగే 36.36 ఇలాంటి మోడల్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి. దీనికి ఖచ్చితంగా హారము 11 ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎలా? 9.09% వాల్యూ 1/11. 9.09% వాల్యూ 1/11. మరి 9×63 దీనికి ఎన్ని రెట్లు? అది 7 రెట్లు. ఇక్కడ కూడా 7 రెట్లు చేస్తే 7/11 వస్తుంది. 7 9 63.63. 63.63 దాని వాల్యూ 7/11. 62.5 మనకు తెలుసు. 0.5 యొక్క శకలు చూడంగానే అర్థమైపోవాలి. 12.5 యొక్క వాల్యూ 1/8. మరి ఇది ఎన్ని రెట్లు? దీనికి 12.5. 12.5కి 5 టైమ్స్ చేస్తే 5 చే గుణిస్తే 12 60. 5 5 25. 2.5. 60 + 2.5 62.5 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఎన్ని రెట్లు చేయాలి? ఖచ్చితంగా 5 టైమ్స్ చేయాలి. 5/8 వస్తుంది. నెక్స్ట్ 67 హోల్ 2/7. ఈ 7 యొక్క సెకలు చూస్తే మనకు అర్థమైపోవాలి. హారంలో 7 కనిపించిందా? ఈ హారం యొక్క 7ని బట్టి గుర్తుపట్టాలి దీన్ని. 7 హోల్ 1/7 యొక్క విలువ 1/14 అని తెలుసు మనకి. 7 హోల్ 1/7 యొక్క విలువ 1/14. మరి దీనికి ఎన్ని టైమ్స్ చేస్తే మనకి 9 ఏళ్ల 63కి దగ్గరలో ఉంది. కాబట్టి 9 రెట్లు చేద్దాం. ఇక్కడ నేను 7 హోల్ 1/7ని 7 + 1/7 గా రాయొచ్చు. కొంచెం క్యాలిక్యులేషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 9 ఏళ్ల 63 + 9 ఒకట్ల 9/7. ఈ 9ని రెండింటికి పంచాలి. గుణకారంలో 9 రెండింటికి పంచాలి. కానీ 9/7 అంటే మళ్ళీ ఏం రాయొచ్చు? 9లో ఒక పూర్తి 7 ఉండగా ఇంకా 2 మిగులుతుంది. 63 + 1 64 హోల్ 2/7. అదే నా ఫ్రాక్షన్ వాల్యూ. అంటే దీనికి 9 రెట్లు. అప్పుడు దీనికి కూడా 9 రెట్లు చేస్తాం మనము. 9/14 గా వస్తుంది. నెక్స్ట్ 18.75. మనకు తెలుసు 75ని చూడాలి. ఇది 0.25కి 3 రెట్లు. 0.25 దేనికి వస్తుంది మనకి? 6.25 విలువ 6.25% విలువ 1/16. మరి దీనికి ఎన్ని రెట్లు? ఇది 18/6కి 3 రెట్లు చేస్తే 18.75% వస్తుంది. అప్పుడు 1/16 కూడా మనం ఎన్ని రెట్లు చేయాలి? 3 రెట్లు చేయాలి. దట్ ఈస్ 3/60. నెక్స్ట్ 17.5%. 0.5ని చూడాలని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ 12.5 తోటి ఇది రాదు. 12.5 యొక్క ఏ గుణకము ఇది కాదు. కాబట్టి వేరే తీసుకుందాము. 2.5% వాల్యూ 1/40. మరి 2.5 8 టైమ్స్ ఉందా? ఇది ఎన్ని టైమ్స్ ఉంది చూడండి. 7 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. 7 2 14. 7 రోళ్ళ 14.
7.5 3.5 ఎస్ 7 టైమ్స్ తీసుకున్నాం. 7 రోజుల 14 7.5 3.5 14 ప్లస్ 3.5 17.5%. అప్పుడు దీనికి కూడా మనము 7 టైమ్స్ తీసుకోవాలి. దట్ ఈస్ 7/40. ఇక్కడ ఒకటి పర్సంటేజ్ బ్రేక్ మెథడ్ వచ్చింది, చాలా జాగ్రత్తగా వినండి. పర్సంటేజ్ బ్రేక్ మెథడ్ అంటాం. పర్సంటేజ్ బ్రేక్ చేయాలి, ఈ పర్సంటేజ్ ను బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. 47.5 మనం గతంలో పట్టిక రూపంలో నేర్చుకున్న ఏ స్టాండర్డ్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ కూడా రాలేదు. కాబట్టి దీన్ని నేను 47.5 ని నేను రెండు విధాలుగా రాస్తాను. 40% ప్లస్ 7.5%. 40% మనకు తెలుసు 20% వాల్యూ 1/5. 20% వాల్యూ 1/5 అయితే 20కి ఇది 2 టైమ్స్ కాబట్టి దీని వాల్యూ 2/5. అలాగే 2.5 1/40. ఇది 2.5కి ఎన్ని రెట్లు? 3 రెట్లు. కాబట్టి 7.5 వాల్యూ 3/40. ఇక్కడ సజాతి భిన్నాలుగా లైక్ ఫ్రాక్షన్ గా మార్చుకోవాలంటే నేను ఇక్కడ 8 తోటి ఇక్కడ 8 తోటి మల్టిప్లై చేస్తున్నా. సో దట్ ఏమొస్తుంది దీని వాల్యూ? 2×16 5×40 3/40 హారాలు రెండింటికి సమానం. లవాలు ఉన్నది ఉన్నట్టు కూడా ఏంటి? 2×16 ప్లస్ 3 19/6 40. 47.5 అంటే 19/40. ఇంకొక గోల్డెన్ మెథడ్ ఉంది, 47.5 ఓఆర్ఆర్ మెథడ్ 2 చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ కూడా దగ్గరి 10లకు దగ్గర 20లకు దగ్గర 50లకు ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు. 50% కంటే ఎంత తక్కువ ఉంది? 47.5 2.5% తక్కువ ఉంది, అవునా? 47.5% అనగా 50% మైనస్ 2.5%. దట్ ఈస్ 50% అంటే మనకు తెలుసు హాఫ్, మైనస్ 2.5% అంటే 1/40. ఇప్పుడు దీన్ని సమాన హారాలు గల భిన్నాలుగా సజాతి భిన్నాలుగా మార్చాలంటే ఇంటూ 20 చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇంటూ 20 చేయాలి. సో దట్ హారాలు రెండింటికి సమానం 40. లవాలు ఉన్నది ఉన్నట్టు తీసేయండి. ఒక 20 మైనస్ 1 19. ఈ మెథడ్ లో కూడా అదే విధంగా వస్తుంది. ఈ విధంగా మనము శాతములని వాటి యొక్క స్టాండర్డ్ ఫ్రాక్షన్ భిన్న రూపంలోకి మార్చాము. ఇంకా ఇంకొక కొన్ని చూద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కనుక మీకు బాగా వచ్చినట్లయితే ఆ తదుపరి మనం చేసే క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతాయి. ఈ పర్సంటేజ్ లో నేను దాదాపు 150 క్వశ్చన్లు మీకు ప్రాక్టీస్ చేస్తాను. ఆ 150 క్వశ్చన్లు ప్రతి దాంట్లో ఈ పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ మార్చడం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. వీలైతే బట్టి పట్టండి. ఇంకొన్ని చూద్దాము. శాతంలోని భిన్న రూపంలోకి మారుస్తున్నాం. కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజెస్ ఇంటూ దేర్ స్టాండర్డ్ ఫ్రాక్షన్స్. దీన్ని నేను 3 మెథడ్స్ లో చెప్తాను. మెథడ్ 1, ఇందాకనే మనం గత క్వశ్చన్ లో పర్సంటేజ్ బ్రేక్ మెథడ్ 80% ప్లస్ 3/1/3% గా రాయొచ్చు. 20% అంటే 1/5. 20కి ఎన్ని టైమ్స్? 4 టైమ్స్ కాబట్టి ఇది 4/5. 80% అంటే 4/5 ప్లస్ 3/1/3 అంటే 1/30. 80% అనగా 4/5, 3/1/3 అంటే 1/30. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ నేను వీటిని సమాన హారాలు సజాతి భిన్నాలుగా మార్చాలి. 30 కావాలంటే 5x6 4x6. సో డైరెక్ట్ గా కాసాగు 30, హారాలు 2 సమానం కాబట్టి లవాలు ఉన్నది ఉన్నట్టు కూడేయచ్చు. 4 24 ప్లస్ 1 25. కొంచెం సింప్లిఫై చేస్తే 5 5 25 5 6 30. సో 83/1/3% అంటే 5/6. ఇంకొక మెథడ్ చూద్దాం. మెథడ్ 2. మనకు తెలుసు 8/1/3 అంటే 12%. సారీ 1/12. 8/1/3% అంటే 1/12. చూడండి, ఇది 83.
83 8కి ఎంత దగ్గర ఉంటుంది? దాదాపు 10 రెట్లు ఉంటుంది. దీనికి 10 టైమ్స్ చేశాను అనుకోండి, యాక్చువల్లీ ఇది 8 ప్లస్ 1/3% రాయొచ్చు. 8 పాదుల 80 ప్లస్ 10 10/3. కానీ 10లో ఎన్ని మూళ్ళు ఉన్నాయి? 3 మూళ్ళు పోగా ఇంకొకటి మిగులుతుంది. కాబట్టి 80 ప్లస్ 3 83 హోల్ 1/3%. దీనికి 10 రెట్లు ఉంటుంది. అప్పుడు దీనికి 10 రెట్లు చేద్దాము, 10/12. సింప్లిఫై చేస్తే 2 5ల 10 2 6. సో 83 హోల్ 1/3% అంటే 5/6. ఇప్పుడు మెథడ్ 3 చూద్దాం. ఇది 83 హోల్ 1/3 100కు ఎంత తక్కువ ఉంది? 100% 100కు 16.2/3% తక్కువ ఉంది. 16.2/3% తక్కువ ఉంది. ఇక్కడ 100 అంటే 100% అంటే 1 మైనస్ 16.2/3 అంటే 1/6. ఇది సింపుల్ మెథడ్. 6 6 మైనస్ 1 5/6. ఈ విధంగా 3 మెథడ్స్ లో మనం దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ 62.84%. ఇది స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు. మనకి మనం నేర్చుకున్న దాంట్లో 62.84% ఎక్కడ రాదు. కాబట్టి పర్సంటేజ్ బ్రేక్ మెథడ్ లో దీన్ని 20% గా ప్లస్ 42.84% రాయాలి. ఎలా తెలిసింది నాకు? 0.84 0.28 కి 3 రెట్లు. దాన్ని బట్టి నేను ఈ విధంగా మార్చుకున్నాను. 20% అంటే భిన్నము 1/5. మనకు తెలుసు 14.28% అంటే 1/7. కానీ దీనికి 3 టైమ్స్ తీసుకున్నాను అనుకోండి, 42 14 42 3 into 0.2884 వస్తుంది. దట్ ఈస్ 42.84%. దీనికి కూడా 3 రెట్లు తీసుకుంటాం, 3/7. ఎస్, 42.84 అంటే 3/7. LCM 7 5 35. Cross multiply 7 1 7, 5 3 15. 7 plus 15 22. 22/35 వస్తుంది మనకి. 1/5 plus 3/7. ఓకే. నెక్స్ట్ 15 హోల్ 5/8. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని ఒక్క స్టెప్ లో రాదు, 2 స్టెప్పులు వెళ్ళాలి. ఎలా అంటే 6 హోల్ 1/4% అంటే మనకి 1/16 వస్తుంది. కానీ ఇక్కడ హారాన్ని మనం పోల్చి చూసినట్లయితే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. హారాలను పోల్చి చూస్తే ఇది 4కి 2 రెట్లు 8 ఉంటుంది. కాబట్టి నేను దీన్ని హారంలో 2 రెట్లు రావాలంటే దీన్ని సగం చేస్తా. 6ను సగం చేస్తే 3, 1/4ను సగం చేస్తే 1/8. అలాంటప్పుడు ఇటు సైడ్ కూడా మనము సగం చేస్తాం. 1/16ని సగం చేస్తే 1/32 అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ హారం 8, ఇక్కడ హారం 8. జాగ్రత్తగా పరిశీలిస్తే 3కి 15 ఎన్ని రెట్లు? 5 రెట్లు. కాబట్టి దీన్ని 5 రెట్లు చేద్దాం. 5 3 15, 5 1 5/8%. ఎస్, 15 హోల్ 5/8%. ఇక్కడ కూడా మనం దీనికి 5 టైమ్స్ చేయాలి. దట్ ఈస్ 5/32. ఈ విధంగా పర్సంటేజ్ బ్రేక్ ని ఆ తర్వాత హాఫ్ చేయడం, తర్వాత మళ్ళీ మార్చుకోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 29 హోల్ 1/6. దీన్ని కూడా స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు కాబట్టి దీన్ని మనము 25% ప్లస్ 4 హోల్ 1/6% గా బ్రేక్ చేసుకున్నాను. నేను ఇచ్చిన శాతాన్ని 2 శాతాల మొత్తంగా రాసుకున్నాను అంతే. 25% అంటే మనకు తెలుసు 1/4. 4 హోల్ 1/6 అంటే 1/24 దాని ఫ్రాక్షన్. ఇరువైపులా కాసాగు సమానం చేయాలి కాబట్టి ఈ విధానానికి ఇంటూ 6 చేద్దాం. కాసాగు 24. హారాలు సమానమైనవి కాబట్టి లవాలు ఉన్నట్టు కూడేద్దాం. 6 1 6 ప్లస్ 1 7. సో దీని విలువ 7/24. 23.33%. ఇది
స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు మనకి, కాబట్టి దీన్ని కూడా బ్రేక్ చేయండి. 20% ప్లస్ 3.33% గా బ్రేక్ చేశాను నేను. 20% అంటే మనకు తెలుసు దీని భిన్నము 1/5, 3.33% అంటే 1/30 ఇంటూ 6 చేయండి, హారాలు సమానం చేసేసాము. కాసాగు 30, లవాలు ఉన్నట్టు కూడేయండి. 6 1 6 ప్లస్ 1 7/30, 46.66%. ఇది కూడా స్టాండర్డ్ పర్సంటేజ్ కాదు. దీన్ని బ్రేక్ చేస్తున్న ఏ విధంగా అంటే 40% ప్లస్ 6.66%. నాకు ఈ 6.66% చూడంగానే తెలిసిపోయింది అది సపరేట్ అని. 20% విలువ 1/5, 40% విలువ 2/5. 6.66 అంటే 6.66% 1/15 వస్తుంది. ఇక్కడ 15 వస్తే ఇక్కడ 3 ఇంటూ 3 ఇంటూ 3 చేద్దాం. హారాలు సమానం 15, 2 3 6 ప్లస్ 1 7, లవాలు ఉన్నట్టు కూడా 46.66% అంటే 7/15. ఇక్కడ చూడండి ఆల్ డిజిట్స్ ఆర్ ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు దీని హారంలో 9 వస్తుంది, మైండ్ లో పెట్టుకోండి. ఎలా అనగా 11.11% మీన్స్ 1/9. దీనికి 2 టైమ్స్ 22.22% వస్తుంది, కాబట్టి ఇక్కడ కూడా 2 టైమ్స్ 2/9 వస్తుంది. ఈ విధంగా మనము పర్సంటేజ్ ని వాటి యొక్క స్టాండర్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాము, శాతములను భిన్న రూపంలో మార్చాము. ఇది విద్యార్థి బాగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఏవైతే పర్సంటేజ్ రాసామో ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయబోయే ప్రతి ప్రశ్నలు వస్తుంది. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే కేవలం కాన్సెప్ట్ బేస్డ్ సొల్యూషన్స్ మాత్రమే ఉంటాయి, మనకి ఎటువంటి ఫార్ములాలు బట్టి పద్ధతి ఉండదు. ఇంకొకటి చెప్తాను నేను, ఇది ప్రాక్టీస్ లో ఈ పర్సంటేజ్ చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పటికి మీకు శాతాలను భిన్న రూపంలో ఎలా మార్చాలి, భిన్నాలను శాత రూపంలో ఎలా మార్చాలి అనేది క్లియర్గా వచ్చే ప్రయత్నం చేస్తాం మనం. అది ఖచ్చితంగా వస్తుంది, ప్రాక్టీస్ లో వస్తుంది అది ఖచ్చితంగా కొంత. ఇప్పుడు మనము 100 కంటే ఎక్కువ ఉన్న శాతములను వాటి యొక్క భిన్న రూపంలోకి మార్చుదాం. కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజెస్ అబౌవ్ 100 ఇంటూ దేర్ ఫ్రాక్షన్స్. పర్సంటేజ్ ని కొన్నిసార్లు P.C గా రాస్తాం, అది పర్సంటేజ్ గా భావించాలి. చూద్దాం. దీని కొరకు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాము, ఆల్రెడీ నేర్చుకున్నాము మనం. 100% అంటే 1, 200% అంటే 2 రెట్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా. 100% అంటే 1 మనకు తెలుసు, 200% అంటే 2, 300% 3, అలా. సో 140% నేను బ్రేక్ చేస్తాను 100% ప్లస్ 40% గా. 100% అంటే 1, 40% అంటే 2/5, 5 1 5 ప్లస్ 2 7/5. ఇవి గుర్తుంచుకోండి. 100 కంటే ఎక్కువైన శాతంలో భిన్న రూపంలో మార్చినప్పుడు ఖచ్చితంగా లవం ఎక్కువ ఉంటుంది, అపక్రమ భిన్నాలు వస్తాయి. దే ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అది గుర్తుంచుకోండి. 237.5 నేను 200% ప్లస్ 37.5% గా మార్చుకున్నాను. 200% అంటే 2, 37.5 అంటే 12.5 1/8, 12.5 కి 3 టైమ్స్ కాబట్టి ఇది 3/8. 8 to the 16 plus 3 19/8 గా మారుతుంది. దీన్ని మనం 300% అంటే 3, ఇంకా పైన 42.84% అంటే 3/7, 7 3 21 plus 3 24/7 గా మార్చవచ్చు. 756.25 700% ప్లస్ దీన్ని నేను 50% ప్లస్ 6.25% గా మార్చవచ్చు. 756.25% ని 700% ప్లస్ 50% ప్లస్ 6.25% గా 3 విధాలు బ్రేక్ చేసుకోండి. 700 అంటే 7, 50% అనగా 1/2, 6.25 అనగా 1/16. ఇక్కడ ఈ రెండింటిని భిన్నాలు కూడడానికి సజాతి భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చుకుంటున్నా. సో 7 ప్లస్ LCM ఈస్ కాసాగు 16, హారాలు సమానం కాబట్టి లవాలు ఉన్నట్టు కూడేయండి. 8 ప్లస్ 1 9, 16 112 ప్లస్ 9 121/16.
విధంగా దీన్ని 500% ప్లస్ 30% ప్లస్ 8.33% గా మార్చుకోండి. 500% అనగా 5, 30% అనగా 3/10, 8.33 అనగా 1/12, 8.33% అనగా 1/12. ఇది ఫ్రాక్షన్స్. 5 ప్లస్ ఈ రెండింటి ఎల్సిఎం 60 అవుతుంది. దీన్ని 5 చే మల్టిప్లై చేయాలి, దీన్ని 6 చే మల్టిప్లై చేయాలి. 6 3 is 18 plus 5 23. 65 300 plus 23, 323/60. ఈ విధంగా వీటిని ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ చూడండి 400% ప్లస్ 55 whole 5/9% గా మార్చవచ్చు. బ్రేక్ చేద్దాం. 400% అంటే 4, ఇక్కడ 5 ఉంది, కామన్ తీసేయచ్చు. 5 కామన్ తీస్తే 5 11 5 1/% 11 whole 1/9% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/9. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది? 1/9 వస్తుంది. సో 9 9 4 36 ప్లస్ 5 41/9 ఇలా వస్తుంది. దీన్ని మనము 700% ప్లస్ 20% ప్లస్ 6 whole 2/3% గా బ్రేక్ చేసాం. 700% అంటే 7, 20% అనగా 1/5, 6 whole 2/3 అనగా 1/15. దీన్ని 3 తో మల్టిప్లై చేయండి, హారాలు సమానమైనవి. కాసాగు 15, లవాలు నదున్నట్టు కూడండి, 3 + 1 4. 15 ఏళ్ళ 70 ప్లస్ 35, 105 ప్లస్ 4 109/15. ఈ విధంగా మనము 100 కంటే ఎక్కువ ఉన్న శాతములను కూడా మనము వాటి యొక్క భిన్న రూపంలో రాసాము. ఇప్పుడు మనము రివర్స్ భిన్నాలను శాతాల్లోకి మారుతాం. కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ దేర్ పర్సంటేజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ 13/7. 13/7 ని మనము 1 whole 6/7 గా రాయొచ్చు. 7 1 7 plus 6 13/7. దీన్ని ఇప్పుడు 1 plus 6/7 గా మార్చవచ్చు. 1 అంటే 100% మనకు తెలిసిందే, ఒక యూనిట్ అంటే 100%. 6/7, 6 of 1/7 అంటే 14 whole 2/7%. 6/7 ని 6 half 1/7 రాయొచ్చు. 1/7 అంటే 14 whole 2/7. Yes. Now 100% plus 6 14s are 84 plus 6 2s are 12/7. 84% plus 12/7%. లేదా రెండింటికి కంబైన్ రాద్దాం పర్సంటేజ్. ఎలా అంటే నేను 14 whole 2/7% ఉంది, దీన్ని 14 plus 2/7% గా రాయొచ్చు. కానీ రెండింటికి 6 చేత గుణించాలి. ఈ 6 అనేది రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం రెండింటికి పంచాలి. సో 6 14 84, 6 2 12/7. 100 ప్లస్ 84 184 ప్లస్ 12లో ఒక 7 ఉంటుంది. 1 whole 1 ప్లస్ ఇంకా 5 మిగులుతుంది, 5/7%. 184 ప్లస్ 1 184 ప్లస్ 1 185 whole 5/7% రాయొచ్చు. దీన్ని ఇంకా సింపుల్ గా చూద్దాము. ఇంకో మెథడ్ కూడా ఉంది దీనికి. ఇంకో మెథడ్ చూద్దాము. 13/7 అనగా 13/7 ని నేను 2 - 1/7 గా రాయొచ్చు. 2 - 1/7 రాయొచ్చు. 2 అంటే 200% మనకు తెలిసిందే. 1/7 అంటే 14 whole 2/7%. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడం కష్టమవుతుంది, కానీ ఒక ఈజీ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ప్రకారం తీసేద్దాం.
ఇది 14 కంటే కొంచెం ఎక్కువ. నెక్స్ట్ నెంబర్ 15 అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం మనం? 15 అని అనుకుందాం. 200 నుంచి 15 తీస్తే 185. కానీ ఇది ఎగ్జాక్ట్ 15 కాదు కదా. ఇంకా ఈ ఫ్రాక్షన్ కి ఎంత ఫ్రాక్షన్ కలిపితే 1 అవుతుంది అది చూడాలి. దానికి సింపుల్ గా ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. 7కి 2కి డిఫరెన్స్ తేడా 5, హారం 7 వస్తుంది. ఈ విధంగా 185 హోల్ 5/7. గుర్తుంచుకోండి, 200% నుంచి ఇది తీయాలి. కానీ ఇది 14 కంటే కొంచెం ఎక్కువ, 15కు కొంచెం తక్కువ. 15 అని అనుకుందాం. 200 నుంచి 15 తీసేస్తే మొత్తం 185 ఉంటుంది మిగిలింది. కానీ ఇక ఫ్రాక్షన్ వాల్యూ రావాలి. పూర్ణాంక భాగాన్ని తీసేసాము, ఫ్రాక్షన్ వాల్యూ రావాలి. కానీ ఇది కరెక్ట్ 15 కాదు కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. 7కి 2కి డిఫరెన్స్ 5, హారం 7కి 7, 185 హోల్ 5/7 గా మారుతుంది. 35/6, 6 5s are 30 ప్లస్ 5/6. 5 అనగా 500%. అది 5/6 అనగా మనకు తెలుసు 83 హోల్ 1/3%. మనం ఆల్రెడీ మార్చింది. 500 ప్లస్ 83, 583 హోల్ 1/3%. లేదు అంటే ఇంకొక మెథడ్ చూద్దాం. దీన్ని నేను 6 మైనస్ 1/6 గా రాయొచ్చు. 35/6ని నేను 6 మైనస్ 1/6 గా రాయొచ్చు. 6 36 మైనస్ 35. 6 అనగా 600% మైనస్ 1/6 అనగా 16 హోల్ 2/3%. ఇప్పుడు సేమ్ మెథడ్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇది 16 కాదు 17 అని అనుకుందాం. 17 తీసేస్తే 583. కానీ నిజానికి ఇది 17 కాదు కదా. డిఫరెన్స్ ఆఫ్ 2 and 3, 1 హోల్. ఇక్కడ డినామినేటర్ ఉందా? అదే డినామినేటర్ సేమ్. 583 హోల్ 1/3 గా మార్చవచ్చు. 29/3. 29 అంటే 3 9s are 27 ప్లస్ రిమైనింగ్ 2/3. 9 అనగా 900%, 2/3 అనగా 66.66% అమ్మా. ఎలా? 1/3 అంటే 33.33%. దానికి ట్వైస్ చేస్తే 66.66%. దట్ ఈస్ 960.66%. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా ఎలా మార్చొచ్చు చూద్దాం. 10 మైనస్ 1/3 గా. 1 minute. ఇంకో మెథడ్ చూద్దాం. దీన్ని 10 మైనస్ 1/3 గా రాయొచ్చు. 3 10 30 మైనస్ 1 29/3 అవుతుంది. 10 అంటే 1000%, 1/3 అంటే 33 హోల్ 1/3%. ఇది 33 పూర్ణాంకం 1/3 కాదు, 34 అనుకుందాం. 34 తీసేస్తే 1000లో 966. ఇంకెంత మిగులుతుంది? ఈ రెండింటి తేడా 2 లవంగా హారం. దట్ ఈస్ 2/3 చేస్తే 0.66% వస్తుంది. ఈ విధంగా మార్చుకోవచ్చు. 5/7 మనకు తెలుసు. 1/7 అనగా 14 హోల్ 14.28% అని తెలుసు. దీనికి 5 టైమ్స్ చేస్తే 5/7 వస్తుంది. దీనికి కూడా ఎంత టైమ్స్ చేయాలి మనం? 5 టైమ్స్ చేయాలి. 5 8s are 40, 5 2s are 10 ప్లస్ 4 14, 1 క్యారీ, 5 4 20 ప్లస్ 1 21, 5 1 5 ప్లస్ 2 7, 71.40%. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు. 14 హోల్ 2/7%. దీనికి కూడా 5 సార్లు చేస్తే 15 4 70, 14 5 70 ప్లస్ దీంట్లో 1 వస్తుంది 71 పూర్ణాంకము, ఇంకా 3/7%. అలా అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ. 7/11. 1/11 అంటే మనకు తెలుసు 9 హోల్ 9.09%. అలాగే దీనికి 7 టైమ్స్ 7/11 చూస్తే 63.63%. అలాగే ఈ రెండు మీరు హోంవర్క్ చేయండి.
ఇది చూద్దాం. దీస్ ఆర్ హోంవర్క్ ఫర్ యూ పీపుల్. సొంతంగా చేసే ప్రయత్నం చేయండి. 29/30. 29/30 నేను 1 - 1/30గా రాయొచ్చు. 29/30ని 1 - 1/30గా రాయొచ్చు. 1 అనగా 100%, మైనస్ 1/30 అనగా 3 whole 1/3%గా రాయొచ్చు. ఇది 3.1/3 కాదు, 4 అనుకుందాం. 100 నుంచి 4 తీస్తే 96, కానీ ఇది ఖచ్చితంగా 4 కాదు కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ 2/3%. ఈ విధంగా మనము భిన్నములను వాటి శాతాల్లోకి మార్చవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ గా చూద్దాము. 17/48. మనకు 48 ని చూడంగానే 24 కి డబుల్ ఇది. we know that 1/24 4 whole 1/6%. కానీ 24 కి డబుల్ అంటే భిన్నాన్ని డబుల్ చేయాలంటే ఇంటూ హాఫ్ చేయాలి. సో 1/48 వచ్చేసి ఇటు కూడా హాఫ్ చేస్తే 4 ని హాఫ్ చేస్తే 2, 1/6 ని హాఫ్ చేస్తే 2/12% వస్తుంది. ఇప్పుడు 1/48 ఇంత 17 కావాలి అంటే దీనికి 17 టైమ్స్ 17/48 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనము 2 + 1/12 గా రాయొచ్చు. 17 2s are 34 plus 17 1s are 17/12. 17/12 ని నేను ఇంకా ఏ విధంగా రాయొచ్చు, 1 + 5/12 గా రాయొచ్చు. కాబట్టి నేను దీని బదులు 1 + 5/12 గా రాస్తున్నా. ఇది డైరెక్ట్ మైండ్ లో చేయగలగాలి విద్యార్థి. 34 + 1 35 whole 5/12%. దీనికి మనము 17 టైమ్స్ చేసాం. 19/24 ని సేమ్ 1/24 వాల్యూ ఈజ్ 4 whole 1/6%. అలాగే దీనికి మనము 19 టైమ్స్ చేస్తే 19/24, ఇక్కడ కూడా 19 టైమ్స్ చేయాలి. 19 4s are 76 వస్తుంది, ప్లస్ 19 1s are 19/6. 19 లో ఎన్ని 6 ఉన్నాయి, 3 6s ఉన్నాయి. అప్పుడు 76 + 3 76 + 3 is 79 whole 18 పోతే 1/6% మిగులుతుంది. 40/9 4 + 4/9 రాయొచ్చు. దీన్ని మనం 4 9 36, 4 36 + 4 43. 4 అనగా 400% ప్లస్ 4 ఆఫ్ 1/9 అంటే 11.11%. 400% ప్లస్ మల్టిప్లై చేస్తే 44.44%. టోటల్ యాడ్ చేస్తే 444.44%. ఈ విధంగా మనము దీన్ని చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ చేస్తాను, మీరు చూడండి. 6 - 1/12 రాయొచ్చు దీన్ని. 71/12 అంటే 12 6 are 72 - 1 71/12. 6 అనగా 600%, 1/12 అనగా 8 whole 1/3%. ఇది 8 whole 1/3 కాదు, 9 అని అనుకుందాము. 9 తీసేసేది 591% అవుతుంది 609 తీస్తే, కానీ ఇది ఎగ్జాక్ట్ 9 కాదు. దీని డిఫరెన్స్ 2/3%. 41/8. 8 5s are 40 plus 1/8. 5 plus 1/8 గా బ్రేక్ చేయొచ్చు ఫ్రాక్షన్ ని. 5 అనగా 500%, 1/8 అనగా 12.5%. 5 12.5% గా రాసుకోవచ్చు. 31 whole 1/3. 10 plus 1/3 రాయొచ్చు. 10 అనగా 1000%, 1/3 అనగా 33.33%. యాడ్ చేస్తే 1033.33% అవుతుంది. 13/16 ని 1 - 3/16 రాయొచ్చు. 16 on the 16 - 3 13 అవుతుంది. 1 means 100%, minus 3 times of 1/16. 1/16 అంటే 6.25% అవుతుంది.
100% మైనస్ 0.7536 18.75. ఇది 19 అనుకోండి, 19 అనుకుంటే అప్పుడు 81 వస్తుంది. ఇంకా కానీ ఇది కరెక్ట్ 19 కాదు, ఇంకా 25 మిగులుతుంది, 81.25%. ఈ విధంగా మనము భిన్నాలను శాత రూపంలోకి, శాతాలను భిన్న రూపంలోకి మార్చవచ్చు. స్టూడెంట్స్, ఇది నా మొదటి క్లాస్. ఈ క్లాస్లో ఇవి కనుక మీరు పర్ఫెక్ట్ అయినట్లయితే నెక్స్ట్ క్లాస్లో మనం చేయబోయే క్వశ్చన్స్ అన్ని ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ. అండ్ నా క్లాస్ ఏ విధంగా ఉంటుందో ఒక్క నిమిషం చెప్తాను, ఓపికతో వినండి. ఒక్క నిమిషం చెప్తాను. ఏమిటంటే కేవలం కాన్సెప్ట్ బేస్డ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఫార్ములా బేస్డ్ ఆన్సర్స్ ఉండవు. ఇక్కడ విద్యార్థి మెదడు మీద ఎటువంటి ప్రెషరు, బరువు పడదు. ఖచ్చితంగా మీరు నా క్లాస్ ని ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్ లో మీరు 0 నుండి హీరో లెవెల్కి ఖచ్చితంగా వస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ నా క్లాసెస్ యొక్క వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.